Hey guys, welcome back to our channel. Welcome back to one more new video. ఈ వీడియో ఏంటంటే ఇది మా తాతయ్య కట్టించిన ఇల్లు అన్నమాట. అంటే ఆల్మోస్ట్ 53 ఇయర్స్ అవుతుంది ఇల్లు కట్టి. ఒకప్పుడు మేము అందరం కలిసి ఇక్కడే ఉండేవాళ్ళము. ఇప్పుడు అందరం అంటే మా డాడీ వాళ్ళు 3 మెంబర్స్ అనమాట. సో ఇప్పుడు ముగ్గురం సపరేట్ ఇల్లు కట్టుకొని అక్కడ షిఫ్ట్ అయిపోయాము. సో ఇల్లు ఒకసారి వీడియో తీసుకుంటే మాకు మెమొరీగా ఉంటుందని చెప్పి హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా ఐడియా ఉంటుంది. అంటే 50 ఇయర్స్ బ్యాక్ ఇది డూప్లెక్స్ అనమాట. 50 ఇయర్స్ బ్యాక్ డూప్లెక్స్ ఎలా ఉంటుంది అని చూపిస్తాను మీకు. సరే పదండి. ఇది పోర్టికో అనమాట. ఇప్పుడు లాంగ్వేజ్ లో అయితే అప్పుడు బడక అనేవాళ్ళు. ఇట్లా మనకి ఎంట్రన్స్ 2 సైడ్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి పైనకి స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడైతే కొత్త కన్స్ట్రక్ట్ చేసిన ఇల్లులో మోస్ట్లీ హాల్ నుంచి పైనకి స్టెప్స్ ఉంటాయి కదా, కానీ అప్పుడు పోర్టికో నుంచే పెట్టారనమాట. అది ఇదేమో ఒక డోర్. ఇది ఏంటంటే అప్పట్లో ఫుడ్ స్టోర్ చేసుకునే వాళ్ళు అనమాట దీంట్లో లోపల. ఇప్పుడు ఇందులో అంతా ఏదో గార్బేజ్ ఉంది, ఏం యూజ్ చేయట్లేదు. కానీ అప్పట్లో ఫుడ్ స్టోరేజ్ కోసం ఇది వాడేవాళ్ళు అనమాట. చాలా పెద్ద ఉంటుంది యాక్చువల్లీ, మొత్తం చీకటి ఉంది లోపల. బట్ దీని పర్పస్ అయితే అది. అండ్ ఇవి నార్మల్ ఏదో చెత్త పెట్టేసి ఉంది అంతే. ఇవి అన్నీ మా తాతయ్య వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకనేమో మా నాన్నమ్మ వాళ్ళ డాడీ, ఇంకనేమో మా తాతయ్య అంటే మా డాడీ వాళ్ళ డాడీ. రండి 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 అందరూ రావాలి. సో ఇది ఫస్ట్ రూమ్ అనమాట. ఇది అంటే మేము ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయాము. మా పెద్ద పిన్ని ఇంకా చిన్న పిన్ని వాళ్ళదేమో ఇల్లు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉందన్నమాట. ఇంకొక 5-6 మంత్స్లో అయిపోతుంది, అక్కడికి మూవ్ అవుతారు వాళ్ళు. సో అప్పటి వరకు మా పిన్ని వాళ్ళు ఇక్కడ కుకింగ్ చేసుకుంటున్నారు. ఇది వాళ్ళ కిచెన్. ఇదేమో డైనింగ్ ఏరియా. అండ్ వీళ్ళిద్దరేమో మా చెల్లి వాళ్ళు, మా పెద్ద పిన్ని ఇంకా బాబాయ్. సైట్ ఇంట్లోనేనా? మా నాన్నమ్మ అనమాట. మా నాన్నమ్మకి రీసెంట్గా ఐ సర్జరీ అయింది, అందుకే స్పెట్స్ పెట్టుకుంది. కొద్దిసేపట్లో ఊరికే టైంపాస్కి బయట వచ్చింది. ఇది మా నాన్నమ్మ రూమ్. లైట్ వేద్దాం. సో మా నాన్నమ్మ రూమ్ ఇది. మా నాన్నమ్మ బీరువా. ఏ బ్యాలెన్స్ అయిపోయింది, వేస్తా. ఇది ఇంకో రూము. మనీగాడు అన్ని కీస్ పెట్టుకుంటాడు. ఇందులో యాక్చువల్లీ అన్ని ఏంటి కట్టెలు ఉన్నాయన్నమాట. ఈ ఇల్లు వెనుక మాకు ఇంతకుముందు ఇంకో ఇల్లు ఉండేది. అక్కడ ఇప్పుడు పిన్ని వాళ్ళు ఇల్లు కడుతున్నారు కదా, సో అప్పుడు దాని కట్టెలన్నీ తీసేసిండ్రు అనమాట. అవన్నీ ఇందులో పెట్టిండ్రు, బయట వాడేస్తే పాడైతాయని. ఇది హాల్. అన్ని లైట్స్ ఆఫ్ చేసిన, ఇంట్లో ఎవరు లేరు యాక్చువల్లీ. ఆన్ చేద్దాం మనం. సో ఇది డైనింగ్ ఏరియా చిన్న పిన్ని వాళ్ళది. అక్కడ ఫుడ్, ఇక్కడ ఫ్రిడ్జ్. నెక్స్ట్ ఇంకా ఇటు వస్తే ఇది కిచెన్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది ఇంకో డోర్ అనమాట. అది మెయిన్ డోర్, ఇది ఇక్కడ నుంచి ఎగ్జిట్. సో ఇవి 2 కొత్త ఇల్లులు. వీడు మా తమ్ముడు అనమాట. మాకున్న ఏకైక తమ్ముడు వీడు. అందరం గర్ల్సే. పైనకి స్టెప్స్ అప్పట్లో ఇట్లా చిన్నగానే కట్టిందనమాట. ఇక్కడ నుంచి నేను స్టార్టింగ్లో ఒకటి చెప్పినా కదా, స్టోరేజ్ ఫుడ్ పర్పస్ కానీ, ఇదే అది. మొత్తం చీకటి ఉంది. చిన్నప్పుడు మేము అల్లరి చేస్తే ఇందులో వేసేస్తాను భయపెట్టేవాళ్ళు మమ్మల్ని. సో ఇదన్నమాట. పైనకి రాగానే
ఇది ఇక్కడ స్టెప్స్ ఉన్నాయా, ఆ స్టెప్స్ కి పక్కనే రూమ్ ఉంది. ఈ రూమ్స్ అన్ని ఇప్పుడు అసలు ఏం వాడట్లేదు, మొత్తం స్టోరేజ్కే పెట్టేస్తున్నా అనమాట. దీంట్లో అంతా స్టోరేజే ఉంది. అది ఎప్పుడో మా పాత మంచం విరిగిపోయినట్టుంది. అండ్ ఇక్కడ ఇంకో రూమ్ ఉంది దీని లోపలే. ఇక క్యారం ఆడుకోవచ్చు కదా ఇంట్లో వాడేసిన స్టోరేజ్లో. ఇది మా పాత టీవీయా ఏంది? కాదు కూలర్. ఎందుకు ఇది పని చేస్తలేదా కూలర్? మా పాత సామాన్లన్నీ కనిపిస్తున్నాయి. ఇది టీవీ. అప్పట్లో ఇలాంటి టీవీసే ఉండేవి కదా. మేము అందరం కలిసి ఒక టీవీలోనే నాకు ఆ ఛానల్ ఈ ఛానల్ అని కొట్టుకొని మరి చూసేవాళ్ళం. ఇప్పుడు అది పనికి రాకుండా అలా పైన ఉండిపోయింది. నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్తే ఇది మా పిన్ని వాళ్ళ బెడ్రూమ్, చిన్న పిన్ని వాళ్ళ బెడ్రూమ్ అనమాట. అప్పుడేమో అందరికి ఒకటే టీవీ ఉండేది, కానీ ఇప్పుడు ఎవరిది వాళ్ళ బెడ్రూమ్లో టీవీస్ ఉన్నాయన్నమాట. ఇగో ఇది మా చిన్న చెల్లె, చిన్న పిన్ని వాళ్ళ చిన్న కూతురు, వీడేమో తమ్ముడు, ఈమెనేమో మా చెల్లె తెలుసు కదా. ఇగో వీడు వాడే గుండు బాబు. చిన్నప్పుడు కొంచెం లడ్డుకున్నావు అయితే కళ్ళే కనిపిస్తలేవు, క్రేజీ ఉన్నావు. ఎందుకు వచ్చింది వాళ్ళు? నెక్స్ట్ ఇదేమో మా బొడ్డ పిన్ని వాళ్ళ బెడ్రూమ్. బాబాయ్ ఉన్నాడు ఇక్కడనే. వీళ్ళు మొత్తం న్యూసే చూస్తారు వీళ్ళైతే, అసలు మమ్మల్ని వేరే చూడనియరు. ఇప్పుడు న్యూస్ ఎలక్షన్స్ ఇదే ఉంటుంది. అదేమో ఇక్కడ నుంచి కిందకి ఓపెన్ ఏరియా అనమాట. అంటే పాతకాలంలో వెంటిలేషన్కి ఇట్లా పెడుతుండే అనమాట. ఇది క్లోజ్ ఉంటే కింద మొత్తం అసలు ఏం కనిపించదు కదా. ఈ రూమ్కేమో కీస్ లేవు మా దగ్గర, అసలు కీస్ ఎక్కడుందో కూడా తెలియదు. ఇది కూడా దీని కీస్ కూడా లేవు. ఇదేమో స్టోరేజ్ రూమ్ ఇంకోటి. మేము ఇల్లు షిఫ్ట్ అయిపోయినాం కదా, అప్పుడు అక్కడ స్టోరేజ్ ఎందుకని ఇక్కడ పెట్టేసినాం అనమాట. ఇక్కడ లైట్ లేదు కదా. మా డాడీ 2006లో అంటే అసలు ఇంత కోపంగా చూస్తున్నాడు. క్యాలెండర్ కూడా మళ్ళీ అప్పుడు మా డాడీ అయ్యప్పమాల వేసుకునేవాడు అనమాట. సో అప్పుడు ఫోటో అది. ఇది అనమాట అప్పుడు ఈ రూమ్కి ఒకటే చిన్న వెంటిలేషన్. యాక్చువల్లీ ఇది మా బెడ్రూమ్, మేము షిఫ్ట్ అవ్వకన్నా ముందు. మా టీవీ అక్కడ ఉండేది, ఇది ఇక్కడనే వదిలేసి వెళ్ళాం. మళ్ళీ ఇక్కడ ఇంకో స్టోర్ రూమ్ ఉంది. సో ఇక్కడ ఇది యాక్చువల్లీ మేము ఇక్కడ ఉన్నప్పుడు మా కిచెన్ ఉండేది. ఇది నార్మల్ ఖాళీ రూమే, వాడుకునే వాళ్ళం ఎప్పుడైనా కూర్చోవడానికి అట్లా. ఇదేమో బెడ్రూమ్. ఇది ఇప్పుడు లాక్ వేసింది. ఇవి 3కి కీస్ కూడా లేవు నా దగ్గర, ఎక్కడ ఉన్నాయో. సో అలాగే చూపించేస్తున్నా. కొంచెం పైనకి మళ్ళీ ఇక్కడేమో ఎండేసిండ్రు గోధుమలు. పైన నుంచి వ్యూ అనమాట. అవి జొన్నలు అంట మా చిన్నది చెప్తుంది. సో చెప్పా కదా కొత్త ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారని. ఇది అనమాట. ఇది మా పెద్ద బాబాయ్ వాళ్ళది, అది చిన్న బాబాయ్ వాళ్ళది. ఇవి కన్స్ట్రక్ట్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతారు. ఇంక ఇక్కడ ఎవరు ఉండరు. ఇంకా అప్పుడు ఇది ఎంత చెత్తగా అయిపోతుందో ఇల్లు. అందుకే ముందే వీడియో తీసుకొని పెట్టుకుంటున్నా నేను. అండ్ అక్కడనేమో మా ఇల్లు కనిపిస్తుందో లేదో, అదేమో ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు. మా ఇల్లు చుట్టుపక్కల అంతా పొలాలే. విలేజ్లో ఉంటే ఇలాగే అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట. ఎంత గ్రీనరీ ఉందో అసలు. ఇటేమో ఇంకా మా విలేజ్. ఇక్కడ నుంచి చూస్తే కూడా మొత్తం కింద కనిపిస్తుంది. చిన్న పడతావు. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.